హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ రూల్స్ అనేవి కంపల్సరీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతే మీరు యూట్యూబ్‌లోన డబ్బు అనేది సంపాదించగలరు. కాబట్టి ఈ రూల్స్ ఏంటో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఛానల్‌ని స్టార్ట్ చేయండి. ఓకే గైస్, ఈ రూల్స్ ఏంటంటే మనకు ఇప్పుడున్న రూల్స్ ప్రకారంగా మనం యూట్యూబ్‌లోన డబ్బు సంపాదించాలంటే 1 ఇయర్‌లోన లాంగ్ వీడియోస్‌కొచ్చేసి 4000 అవర్స్ వాచ్ టైమ్ అనేది కంప్లీట్ చేయాలి. అదేవిధంగా షార్ట్ వీడియోస్‌కొచ్చేసి మనం 19 డేస్‌లోన 10 మిలియన్ వ్యూస్ సంపాదించాలి. ఈ రెండిట్లో ఏదో ఒక రూల్‌ని మనము సాధిస్తేనే మనకు మానిటైజేషన్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. అప్పుడే డబ్బు అనేది సంపాదించగలం. ఓకే గైస్, ఇప్పుడు రూల్స్ అయితే తెలుసుకున్నారు కదా! ఇవి పాత రూల్స్ గైస్. కొత్తగా 2027లోన మనకు కొత్తగా చేంజెస్ అయితే తీసుకొచ్చారు. అవి తెలుసుకునే ముందు ఒక చిన్న ఉదాహరణ అయితే చెప్తాను. ఎందుకు ఈ చేంజెస్ తెచ్చారనేది మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ కరెక్ట్ అనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో కరెక్ట్ అని కామెంట్ చేయండి. లేకపోతే మీ ఉద్దేశం ప్రకారంగా ఎందుకు చేంజెస్ తింటారనేది మీరు కామెంట్ చేయండి. ఓకే గైస్, ఇప్పుడు మనం చాలా మంది క్రియేటర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ వీడియోస్ చూసి, వీళ్ళ వీడియోస్ చూసి వాళ్ళు ఇంత డబ్బు సంపాదిస్తున్నారు, వీళ్ళు ఇంత డబ్బు సంపాదిస్తున్నారు, మనం ఎందుకు సంపాదించకూడదు అని చాలా మంది యూట్యూబ్ క్రియేటర్స్ అయితే ఛానల్‌ని స్టార్ట్ చేస్తుంటారు. అలాంటి ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేస్తుంటారో అలాంటి వాళ్ళైతే ఎప్పటికీ సాధించలేక మధ్యలోనే వదిలేస్తూ వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కంటెంట్‌తో రాలేదు. జస్ట్ వాళ్ళ వీడియోస్ చూసి, వీళ్ళ వీడియోస్ చూసి డబ్బు సంపాదించాలనే ఆశతో వచ్చి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ కాలేక మధ్యలోనే ఛానల్స్‌ని వదిలేసి వెళ్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళ కోసమే ఈ అప్డేట్ తెచ్చారని నేనైతే అనుకుంటున్నాను. అదే విధంగా ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరైతే ప్రొఫెషనల్‌గా ప్యాషన్‌తోన ఒక స్టాండ్ తీసుకొని మాకంటూ ఒక గుర్తింపు కావాలనుకుంటారో వాళ్ళ కోసమే ఈ రూల్ తీసుకొచ్చారని నేనైతే 100కి 200% చెప్తా గైస్. ఎందుకంటే యూట్యూబ్ బోర్డు ఎన్ని రూల్స్ చేంజ్ చేసినా సరే ఏదో ఒక రోజు మనం సాధిస్తామనే నమ్మకం మనలో ఉంటే మనం ఎప్పటికైనా సాధించగలం. మనం డబ్బు సంపాదించగలం. అదేవిధంగా యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో స్టాండ్ తీసుకొని నిలబడగలం. లేకవేళ వాళ్ళ వీడియోస్ చూసి, వీళ్ళ వీడియోస్ చూసి ఎవరైతే వస్తారో వాళ్ళ మనమైతే ఉండమనమాట. కాబట్టి 100%గా ఇది జెన్యూన్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం తీసుకొచ్చారని నా ఉద్దేశం. మరి మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే గైస్, ఇప్పుడు కొత్తగా చేంజెస్ ఏం తెచ్చారనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తాను. ఓకే గైస్, 227 ఫిబ్రవరి తర్వాత మనకు ఈ మానిటైజేషన్‌కి సంబంధించిన రూల్స్ అనేవి చేంజ్ అయిపోతున్నాయి. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను. మీరు కూడా వినండి జాగ్రత్తగా. ఓకే గైస్, మనం మానిటైజేషన్ ఆప్షన్ ఎనేబుల్ కావాలంటే మనం ఇంతకుముందు 4000 అవర్స్ వాచ్ టైమ్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది 1 ఇయర్. కాకపోతే 227 ఫిబ్రవరి తర్వాత మనం 1 ఇయర్‌లోనే 8000 అవర్స్ వాచ్ టైమ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా షార్ట్ వీడియోస్‌కొచ్చేసి 10 మిలియన్స్ అనేది ఇప్పుడు ఉన్నది. కాకపోతే 227 ఫిబ్రవరి తర్వాత మనం 10 మిలియన్ కాస్త 20 మిలియన్స్‌కి పెంచడం జరిగింది. అది కూడా 19 డేస్‌లో. ఈ 2 రూల్స్ అనేవి మనం పర్ఫెక్ట్‌గా ఎప్పుడైతే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంటామో అప్పుడే మనకు మానిటైజేషన్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుందన్నమాట. ఈ రూల్స్ మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.